టికెట్ టికెట్ అయ్యో టికెటమ్మా. ఏంటి టికెట్ ఇది దిగో దిగమ్మా దిగో. ఏమండి కొంచెం ఈ బ్యాగ్ తీసుకోరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, నేనే చెప్పాలండి. ఊరికి కొత్త అండి. ఇప్పటిదాకా బ్రహ్మాండం. రైట్ రైట్. ఏమండి ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే. యారా ఎవరి తాలూకా రే అమ్మాయి? ఊరికి కొత్త అనుకుంటా. ఎవరెవరుంటారమ్మా? నేను ఒక్కదాన్నేనండి. ఒక్కదానివేనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లికి ఇల్లు ఇవ్వం. అది కాదండి, చెప్తున్నాను కదా వెళ్ళు. వెనక ముందు ఎవరు లేని నీకు ఇల్లు ఎలాగిమ్మంటావు? బతకడానికి ఎవరైనా పట్నం వెళ్తారు, నువ్వు పల్లెటూరు వచ్చావు, నిన్నెలా నమ్మాలి? పోన్లే పాపం, ఆ వెనకాల పోర్షన్ ఇచ్చేద్దాం. నువ్వు నోరు ముయ్యి. మా ఆయన బుద్ధి అసలే మంచిది కాదమ్మా, వేరే ఎక్కడైనా ప్రయత్నించుకో. అసలు ఏంటి మీ ప్రాబ్లము? నా పేరు మంగతాయారు. నేను ఈ ఊళ్ళో టిఫిన్ సెంటర్ పెడదామని వచ్చాను. కానీ ఒంటరి ఆడదాన్నని నాకెవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఊరి ప్రెసిడెంట్ గారు మంగ. నమస్కారం అండి. ఇల్లు సెటప్ చేయాలంట. నేనున్నా కదా. అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి, పాస్ చేతులుగా కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిరే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? ఇదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయ్. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా? ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు సీనరీ అదిరిందిరా, ఒకసారి స్టాండ్ అయ్యా ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారి గట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి? ఒరే యాదవా, ప్రకృతి మనల్ని బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అటుకేసి లుక్కేసుకోండి. చూసాను రా మనూరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా. అట్నే తీసుకో. 1 నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే, మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. రా ఇస్తావు రా గురుగారు నొక్కేసుకోండి. అదిరిపోవాలా, ఇచ్చేయండి ఇచ్చేయండి. కమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగు నొక్కేసాను.